లక్ష్మి ఈసారి మన వాడకు గణపతిని పెడతలేరా అనే? ఏమో బాబాయ్, మనోళ్ళు ఒవ్వలు సప్పుడు ఎత్తలేరు. ఈసారి పెడతారో పెట్టరో. పెట్టుర్రి. పోయినసారి అంత మందిగా చేసిర్రు, ఊరంతా మీ గురించి అనుకున్నారు. ఈసారి పెడతారో పెట్టరో అని పడుతుంది. పెట్టుర్రి. పెడితే మంచిగానే ఉంటది కానీ మనోళ్ళు ఒవ్వలు ముందరకు ఎత్తలేరు బాబాయ్. ఇన్ని సంవత్సరాలు దేవుని పెట్టి ఈ సంవత్సరం వడగొడతారు ఏంది? చెందగరారు, నేను కూడా రాస్తా దేవునికి. వడగొట్టకుర్రు ఈ సంవత్సరం. సరే బాబాయ్, మనోళ్ళు దేవుని పెడదామంటే చెందా కత్త. పోరి కళ్ళు కనబడతావా? రోడ్డు విన్నే ఉంచున్నావు, కొద్దిగా అయితే నా మీద పడు. ఇంకా మీద వన్నే లేదు గానే పడ్డట్టే ఎత్తాను. ఏందే నోట్లకి వెళ్ళి గూతే వెళ్తలేదు? బొమ్మానంగా సడదైందే. రాత్రి నుంచి జ్వరం కూడా వస్తుంది. అస్సలు సాతనైతే లేదు. నిన్న అద్దనంగా 4 గ్లాసుల థమ్స్అప్ తాగినావు. ఈ చల్లటి వాతావరణానికి థమ్స్అప్ తాగితే సర్ది కదా, జ్వరం రాదా? అయ్యో, నేను థమ్స్అప్ తాగినందుకు కాదే, నిన్న మా ఇంటికి సిరొచ్చింది. లేదే, అంబార్ తెచ్చుకుంటా అని దుకాణంలోకేంది. నీ అంబార్కి అగ్గిదలుగా మా అమ్మతోటి కైకిలత్తానని చెప్పిందట్నే. మా మేము ఎదురు చూస్తాంది. వచ్చినాక చెప్తాపో. సరే చెప్పండి రమ్మను. అది మా ఇంటికి వచ్చిపోయిన కాడ నుంచి సడదైంది, జ్వరం అందుకుంది. అది వైరల్ ఫీవర్ ఉన్నట్టుందే, దాని నుంచి నీకు అంటుకున్నది. జల్దీ దావకాలు పెట్టుకో, లేకపోతే ఎక్కువ అవుతుంది. దావకలకు వస్తే సూదులు అంటారు, గ్లూకోజులు అంటారు. అసలే నాకు అవంటే భయం, నేను పోను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు పోకుంటే జ్వరం మెదడుకి ఎక్కుతుంది, నువ్వు పోయి పాడెక్కుతావు. అమ్మో, పాడెక్కే కంటే దావకలకు పోయి బెడ్ ఎక్కింది నయం. పోయి చూపెట్టుకుంటా. చూపెట్టుకో, అసలే గణపతి పండుగ వస్తుంది, మనం ఎంజాయ్ చేయొద్దా? పోయినసారి నిమజ్జనం రోజు ఎంత ఎంజాయ్ చేసినావు గుర్తు తెచ్చుకో. మస్తు ఎంజాయ్ చేసినాం గానే. ఈసారి అంతకు డబ్బులు ఇవ్వాలి. అవును కానీ మనోళ్ళు చెందాకు తిరుగుతలేరు అనే, మా ఇంటికి రాలే. అసలు ఈసారి వినాయకుని పెడతారా లేదా? ఏమోనే, మనోళ్ళు అయితే ఆ జోలే తీస్తలేరు. మనం వాడక పెట్టకపోతే మనం నిమజ్జనం రోజు పక్క వాడక ఎంజాయ్ చేద్దాం. ఏం ఉత్సాహం అండి, పరిమాణ ఉత్సాహం. వేరే వాడక మన వాడ నిడిచిపెట్టి వేరే వాడకో ఎంజాయ్ చేసుడు కరెక్ట్ కాదే. ఏది కరెక్ట్ కాదే? పెద్ద పెద్ద రాజకీయ నాయకులే పార్టీ మారంగలేంది, మనం పక్క వాడకపోతే తప్ప? అంతేగాని మన వాడకు పెట్టకపోతే ఆ వాడకో ఎంజాయ్ చేద్దాం. ఒకవేళ మన వాడకే పెట్టిరనుకో ఇన్ని ఎంజాయ్ చేద్దాం. నాకు అంత గావర అవుతుంది, నేను పోయి బుక్కడంత ఛాయ్ తాగుతా. సరే పో. నాకు జ్వరం వచ్చినట్టు నీకెట్లా తెలిసే? పేపర్కి వచ్చిందే. పేపర్కి వచ్చిందా? పేపర్కి ఎవరు వేపించారే? రమ్య వేపించిందే. నువ్వు వాళ్ళ ఇంటికి పోయి నీ రోగం దానికి అడ్డు పెట్టచ్చినవాటగా. అందుకే నానే నాకు జ్వరం చెప్పని తక్కువ అయింది. పాపం అది ఇవరకే ఎండిపోయిన సాపలు ఎక్కుందంటే నువ్వు దానికి అడ్డు పెట్టినవా? నేనేమన్నా కావాలని అంటు పెట్టినా? వాళ్ళ ఇంటికి పని మీద పోయినా 4 తుమ్ములు తుమ్మినా అంటుకున్నది. దానికి నన్నే చేయమంటావు? ఇదేందా ఇది నేను చూడలా. శివలని డబుల్ రోడ్ పట్టి ఈ డబుల్ రోడ్ కన్నీ శివలు పట్టినాయి. అమ్మా, ఈ డబుల్ రోడ్ పెట్టే కదా శివలు రాయబట్టి కానీ ఆడే పెట్టి గీసినారా? గీసినా కానీ పడుతున్నాయి అని డబల్ రొట్టెకి రాసిన, అయినా కానీ చీమలు పట్టినాయా? డబుల్ రోడ్ రాసినవా? ఎవరైనా చంపుతా చూస్తానా? అరే, ఆ చీమలు అని ఆలోచించినా గానీ నీకేమన్నా అవుతుందని ఆలోచించలేదా? దానికి రాత్రి శివదత్తి అనుకున్నావు కానీ దాని ఇంటి నేను చత్తా అని అనుకోలేదానే. ఆ ఛాయ్ అటు వారం అయిపో. ఇక వారం అయిపోతే తాగుతానా? ఇవ్వ నువ్వు ఒక్కడు చేస్తావా? అబ్బా, టేస్ట్ మంచిగా ఉందిరా. ఏం కలిపినావు? ఎర్రి పుష్పం. శివల మందు. శివల మంద నన్ను చంపుతా అని చూస్తాను వారా.
నేను నీకు ఏం పాపం చేసిండ్రా? నేనెందుకు చంపుతారా? నేను సాయమయంగా వాడమతివి నీ మీద వాడే, దానికి నేనేం చేయాలి? అంతే అంటవారా? సరే కానీ ఈసారి మనం దేవుని పెట్టద్దారా? అందరు చెందలకు తిరుగుతారు, ఇంకొకరు అయితే దేవుని ఆర్డర్ పెట్టాచిరు. అరే ఉర్రకురా, మా ఇంట్లో ఉంది. మీ అమ్మ ఇంటేంద్రా దేవుని పెడతా అంటే గిట్ట అద్దా అంటదా? పోయిన సంవత్సరం పెట్టా అన్న సుతం మీ అమ్మనే పెట్టుకోమానే. పెట్టుమన్న పాపానికి మా వాళ్ళ మీద 20,000 వేసిండ్రు. మళ్ళా దేవుడు అంట 20,000 చిట్టెత్తి కట్టిన. ఇంకా పెడతారాట పెడతారు. ఆగిపోయావే అరు అమ్మ నువ్వు ఊకోయే సపడే గిట్లకో. ఏడికి పోయేది పోగట్లేదేం లేదు, నువ్వు వాగు. ఆరలండు పోయినసారి అద్దనంగా బ్యాండ్ పెట్టిండు. తెల్లారి అందరు పైసలు మా ఇంటికి వచ్చిండ్రు. ఆ ట్రాలర్లు, డెకరేషన్ వాళ్ళు, బ్యాండర్లు ఏదో సొంతంగా మేము దేవుని పెట్టుకున్నట్టు. ఇంకా ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నావు దేవుని పెట్టద్దా అని? ఏం ఖర్చులున్నా మనిషికి వేసుకోవాలి, ఒక్కరి మీద వాడైతారా కర్ర మొక్క పోడా? అరే నేను పోతానారా, అమ్మ గరం మీద ఉన్నది. ఏడికి నువ్వు పోయేది? ఆగు. నేను ఆగితే పొట్టు తిడతావు. అంటే నీకేమవుతుంది? నువ్వు ఇంట్లోకో. వాణ్ణి కాదురా నిన్న అనాలే. వాళ్ళ సోపతి వంటి దేవుణ్ణి నిలిచినట్టు అన్ని మీదేసుకున్నావు అనుకో, నీ కాలిన కొట్టి పొయ్యిలో పెడతా. నేను అది గోను దేనికి ముందుడవాడా? వాళ్ళు పెట్టుకోలేకపోతే లేదు. నువ్వు నాకు నోర్రకు. నువ్వు గట్లనే అంటావురా, నీ మాటకు మాత్రం పూటకు గత ఉండదు. నువ్వు గట్లనే అంటావు, గిట్లనే పోతావు. నీ అవ్వ నేను ఊరు అంటే మళ్ళీ వస్తావు. అగో చూడు, ఫోన్ అనుకుంటా మళ్ళీ పోతాడు. ఈడికి బుద్ధి రాదు. నేను అది కోతలేనే, ఏమైనా పానం తింటావు. అరే మీరు గీవాడకొచ్చి ఇక్కడేం చేస్తారా? చెక్క బాగానే చేస్తాను. ఇంకా దేవుణ్ణి పెట్టలే అప్పుడే పదిని చేస్తారా రా? నీ ముఖం మన వాడకు దేవుని గురించి ఎవరు ముందట పడతలేరని అందుకే ఇక్కడికి పని చేయడానికి వచ్చిన. అవునా? ఆ శ్రీకాంత్ గారు అయితే కంటికే బంగారం అయ్యాడు. కాదు లేకపోతే ఏందిరా, నేను లేనా? నాకు అన్నప్ప ఎప్పురి నేను ముందట వాడి చేస్తా. నువ్వు చేస్తావా రా? వినాయకునికి పందిరేసినాక వేనావంటే మళ్ళా నిమజ్జనం రోజు పులిహోర కత్తు. నువ్వు ముందర వాడి చేస్తావా? పోయినసారి ముచ్చటి సేట్రా, ఈసారి మొత్తం నేనే చూసుకుంటా. కావాలంటే ఉదయాన్ని మీద ఒట్టు. చల్ నాయన ఎందుకు కొట్టేస్తాను రా? నేను కావాలనా? కావాలంటే నేను ఉంటాయి. ఓకే. చల్ దేవుని పెట్టినట్టు అటుగా అనుకుంటా రారా? మబ్బులలో ఇవ్వాలి, తలస్నానం చేయాలి, ప్రతిరోజు పొద్దున సాయంత్రం పూజకు ఉండాలి, 9 రోజులు కౌసముట్టకుండా ఉండాలి. ఉంటావా నువ్వు? అయితే దానితోటి అమ్మ తోడే దేవుని పెట్టాలంటే గిన్నెగానే ఉంటాయా రా? మరి లేకపోతే పొద్దుగాల దేవుని నిలబెట్టి సాయంత్రం అంపడు అనుకుంటారా రా? ఇవన్నీ మనతో కాదురా, శ్రీకాంత్ గారితోనే అయితే. పారా దగ్గరికి పోదాం. సరేపా. రాజుపురం పోతాళ్ళు దావత్ గిట్ట ప్లాన్ చేసిరా? అచ్చోసి రాంబోతులో పెరిగా బుర్ర పెరగలేదంటరా, బుర్ర తొక్కువేదవా. చేసినవురా? చేసిర్రా? అమ్మ తోడు, ఎక్కడ ఏం కొత్తారు, ఎవరో వస్తారు నాకు చెప్తానే లేరుగా. ఈ చుట్టాలు అందరు వస్తారా? మా చుట్టాలు వస్తారా? అసలు ఏం దావత్ చేస్తారు మీరు? నీ దినాలు దావత్ రా, నీ దినాలు దావత్. ఏంద్రా గట్ల అంటావు? మరి గణపతి పండుగ ముందడ పెట్టుకొని ఎవడైనా దావత్ చేసుకుంటారా? అది కూడా నిజమే కానీ మన వాడ గణపతిని నిల్చుండేట్టు లేదారా? అది అడగడానికే శ్రీకాంత్ గారి దగ్గరికి పోతాను రా. అరే అద్దురా, ఇంతకుముందు వాళ్ళ ఇంటి ముంగటి నుంచి రాగా ఇదే ముచ్చట గురించి అడిగిన. వాళ్ళ అమ్మ పొట్టు తిట్టింది. ఉట్టిగా మీరు పోయి తిట్ల పడకుర్రి. తిడుతుందా? అరే ఈ అందరికి కూడా వద్దురా, మనమే చిన్నగా పందిరేసుకొని దేవుని నిలబెట్టుకుందాం. పందిరేడేద్దావురా? ఇంకేడేస్తావురా? ఎప్పుడు వేసాకనే మరి తిరుపతి అన్న ఇంటికాడ వేద్దాం. కాలింటికాడ ఎట్లేస్తావురా? అలాగ ముట్టుడే వచ్చే. ముట్టేసింది గారా, మరి ఎక్కడేద్దాం? అరే మీ ఇంటి ముందట వేద్దాం. మా ఇంటి ముందర వేస్తే రోడ్డుకి అడ్డంగా రా, బండి ఎట్లా అవుతాయి? కరెక్టేగా. ఇవన్నీ కాదురా, మీ ఇంటి వెనకేద్దాం. నీకు తలకాయ ఉందా రా? ఇంటర్గా మొత్తం పత్తే ఉండే పీకి ఇట్లా తెవేంది. మా అమ్మ పొట్టు తిడుతుంది. అరే మీరు ఎందుకు అదురుతారా? లక్ష్మణ్ గడ్డి కుప్ప కాడ మస్తు జాగున్నది, ఆడ వేసుకుందాం పారి. లక్ష్మణ్ అడుగుదాం. అరే శ్రీకాంత్, ఈసారి గణపతిని నిల్చుండబెట్టు లేదారా? సప్పుడే లేదు. పెట్టులేదేం లేదు. పోయినసారి ముందర వాడి చేస్తే అని నావి నవారేసారు. గట్లంటవేంద్రా? పోయినసారి మనం ఎంత ఎంజాయ్ చేసినాం. ఈసారి నువ్వేం ముట్టకు, మాతో నుండు గంతే, మేము అన్ని చూసుకుంటాం. మీరు గట్లే ఆడరు, ముఖం వచ్చినా అన్ని నా మీద మారేస్తారు. నాకు తెలియదు మీ గురించి.
అరే ఈసారి గట్ల ఏముండదురా, పనైనా పైసలైనా అందరం సమానం వేసుకుందాం. మిమ్మల్ని ఏమన్నా నమ్ముతారా? మిమ్మల్ని అమ్మ మీరు పెట్టుకుంటే పెట్టుకోర్రి, బాగా నకురాలు చేస్తారు. ఇదేరా గిట్ల చేస్తాడు. ఏ ఆడు పోతే ఓనీరా, ఆయనకి దేవుని మీద భక్తుంటే ఆడే వస్తాడు. గంతే లక్ష్మి, మనం లేమా? మనం మంచిగా చిన్నది పెట్టుకుందాం. కానీ ఈసారి ఆడు ఉంటే అయిపోరా, పెండిసారి కంటే పెద్దది పెట్టి ధూమ్ధామ్ చేద్దాం. మరేం చేద్దాం, ఆడు వీక పట్టే. సరే గాని దేవుణ్ణి ఎడ పెడదాంరా, తిరుపతి అన్నోళ్ళ ఇంటికి ఆడ పెడదామంటే వాళ్ళకి ముట్టే వచ్చే. మీ గడ్డి కుప్ప కాడ జాగున్నదిగా, ఆడ పెడదాం. ఆడనే పెడదాం. మరి చెందకు తిరుగుదాం పార్రి. సరే పోదాంపా. నాయనా శ్రీకాంత్, ఎవరు వెళ్తారు? ఇటు మీదికి చూడు నాయనా. స్వామి గణేశ, మీరేనా? నేనే నాయనా. పండుగ ఎల్లుండైతే మీరు ఎలా వచ్చిందేం స్వామి? నీకోసమే నాయనా. నా కోసమా? ఎందుకు స్వామి? ఈ సంవత్సరం నా పండగకి వెనకడుగు వేస్తున్నావు. మరి ఏం చేయమంటావు స్వామి? పోయినసరే ముందర పడ్డందుకు నాకే 20,000 బొక్క పెట్టిర్రు. మా అమ్మ దేవుడు అంటే కట్టుకుంది, అది మీకు కూడా తెలుసు. తెలుసు నాయనా, దీనికే వెనకడుగు వేస్తున్నావు. ఏదో ఒక రోజు నీకు ప్రతిఫలం ఉంటదిగా. ఏముంటది స్వామి, నాకు 26,000 వచ్చినాయి. ఇవరకు ఎరికి ఏం వేసుకోలే. దేనికైనా ఓపిక ఉండాలి నాయనా. ఇవాళ నారు పెట్టగానే రేపు పంట పండది కదా. అది నిజమే స్వామి, కానీ ఇంకెన్ని రోజులు ఇట్లా? ఈ సంవత్సరం నీకు మంచి జరుగుతుంది నాయనా. నిజమా స్వామి? నిజమే నాయనా, ముందడుగు వేసి నిలబెట్టు. నిలబెడతా స్వామి, కానీ మా అమ్మతోనే కట్ట ఉంది. మీ అమ్మ గురించి నేను చూసుకుంటా గానీ నన్ను నిలబెట్టే పనిలో ఉండు. సరే స్వామి. దేవుడు పోయినట్టున్నాడు, మా వాళ్ళని తీసుకొని పోయి కింద వసూలు చేస్తా. ఎటు పోతానరా? చెందకు పోతాను, నీకెందుకు? ఏంది గట్లంటున్నావు? దేవుని పెడదాం, నేను కూడా వస్తా చెందకు. పోవాలి దారి. ఈడేందిరా ఇప్పటిదిప్పుడు గిట్ల మారిండు? దేవుడి గిట్ట ప్రత్యక్షమై చెప్పవచ్చు, అందుకే మారినట్టున్నాడు. ఈడున్నాడంటే పొల్లు ఎంజాయ్ చేసినాయి. పారి పారి పారే. ఉన్నావు ఇంట్లో? ఉన్నా అందరేమో కట్టకట్టుకొని వచ్చారు. ఇకేమో అయిందటగానే చూసిపోదామని వచ్చినాము. 3 నెలల బొత్త అయిందని చూసిపోవడానికి వచ్చిరా? ఏం మాట్లాడుతున్నావురా? నీ బట్టగుడి జోగులు ఆబా, మేము గణపతి చందకి వచ్చినాం. ఓ చెందకు వచ్చిరా, రాసుకోరు 51 రూపాయలు. అబ్బా, ఏదో 5,000 రాసుకోమన్నట్టు బిల్డప్ ఇస్తాను. ఒకసారి ఈ బుక్ లో చూడు, ఎవరైనా 51 రూపాయలు రాసిరా? అందరు 500 పైనే రాసిర్రు. అందరు 500 పైన రాసిరా? ఒకసారి పేరు చదువుతా. దుకాణం సురేష్ బాబాయ్ 1000 రూపాయలు, కప్పల వెంకటేశు 516, పిసబక్కన్న 1000 రూపాయలు, బింగిశవుల భీమయ్య 1000 రూపాయలు, బోడగుండు ఎంకమ్మ 501 రూపాయి, హోటల్ రజిత 1000 రూపాయలు, రాజోల పెదబాపు 2000. మా పెద్ద అందరికంటే ఎక్కువ వేసిండు. అందరు బాగానే రాశారు. రాసుకోరు 1000 రూపాయలు. లక్ష్మి రాయే 1000 రూపాయలు. ఈ అన్నోళ్ళ ఇంటి పేరు ఏం పేరు ఉండేదా? బట్టగుడు లచ్చన రాయి, అందరికి వెళ్తుంది. రాసిరా? ఒకసారి నా పేరు చదవండి. బట్టగుండు లచ్చన్న 1000 రూపాయలు. బట్టగుండ లచ్చన్న? మా ఇంటి పేరు బట్టగుండ కాదు, తడకల లచ్చన్న. నేను బట్టగుడు లచ్చన అంటారు కానీ మేము అందుకే అట్లా రాసినాం. పారిపోదాం. ఎటు పోతాన్నవే, జోరుదార్ తయారైనవు. నువ్వే గానే దవాఖానకోమంటివి, పోతన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. దవాఖానకు పోతే ఏమైనా లిప్టిక్ పెట్టుకుని పోతారానే? అంటే లిప్స్టిక్ పెట్టుకోతే డాక్టర్ చెప్పని చూస్తాడని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డాక్టర్ ఏంది, గేట్ కాడ ఉన్న వాచ్మెన్ కూడా చూస్తాడు. పో నోరు తెరిచిన కాడికి మాజాలు గాని చందారాయ్. చందనా, నువ్వు ఇవ్వటం నాకు జ్వరం వచ్చింది, ఇంకా చంద అడుగుతున్నావా? ఉన్న పైసలు పట్టుకొని దవాఖానలో పోతాన్నా, ఏమైనా మిగులుతారా? తప్పో ఇది దవాఖాన పోతేనే ఇంత సోకులు పడదంటే ఇంకా లగ్గానికి పోతే ఇంకెంత సోకులు పడుతుందో. ఏ మహేష్ అన్న ఉన్నావా? గణపతి చందా
ఉన్నా ఏంటిదిరా ఏంటి ఎలా పడుతుంది గణపతి రావానే రాసుడేంద్రా ఈసారి గణపతి నేనే కొనిస్తా. కొనిస్తావా? ఉత్తగంటనవా నిజంగంటనవా? నిజమే లక్ష్మి, నా కొడుకు పుడితే కొనిస్తా అని మొక్కున్నా. కొడుకు పుట్టిండు కొనిస్తా. మీరు చెంతకు బిందకు తిరగకూరి. దేవుని నిలబెట్టిన నుండి నిమజ్జనం చేసేదాకా ఖర్చు అంతా నాదే. ఆగురి డబ్బులు తీసుకొస్తా. ఇట్లా మొక్కుంటానే మొక్కుకుంటారా? జాబ్ రావాలని, పిల్లలు కావాలని, ఇల్లు కట్టాలని, పెళ్ళిళ్ళు కావాలని ఇట్లా ఎన్నో మొక్కుకుంటారు. అలాగూ అనుకున్నట్టు అయినా అనుకో ఇట్లా కొనిస్తారు. 50,000 ఇస్తున్నా, దేవుని తీసుకురారి. పండుగ గ్రాండ్గా జరపాలి. ఈ పైసలు చాలకపోతే మళ్ళీ ఫోన్ చేయాలి. సరేనా? సరే పోలీస్.